కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అందరూ అంటున్నారు కేంద్రం కాదు, రాష్ట్రంలో కూడా తమిళనాడులో లాగా రెండు రాజకీయ ప్రాంతీయ పార్టీలు రెండు ఫెయిల్ అయినాయి అక్కడ, డిఎంకే ఏడిఎంకే. అలాగే ఈడ వైసీపీ పైన ప్రజల్లో తగ్గిపోయింది పూర్తిగా వ్యామోహం. మరి చంద్రబాబు నాయుడు పైన వ్యామోహం తగ్గింది. అందరూ కొత్త కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అంతకుముందు నేను పోతే నా పైన ఉమ్మేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ వేయటం లేదు. నువ్వు ఒక్కడివే తిరుగుతున్నావు, అందరు తిరిగితే బాగుంటుందని అందరూ అంటున్నారు. ప్రజల్లో గొప్ప మార్పు వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. తప్పనిసరిగా 29లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో రావడం ఖాయం, కేంద్రంలో రావడం మరీ ఖాయం అని తెలియజేస్తూ చివరిలో దళితుల గురించి మాట్లాడక తప్పదు. నెల్లూరుకు వచ్చి ఒకప్పుడు అంటరాని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది. రాజ్యాంగ సవరణ చేసి ఓబీసీలకు కూడా 27% రిజర్వేషన్లు ఇచ్చింది. రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత దళితులను 2 చేశారు, మామూలుగానే 2గా ఉన్నాయి. దాన్ని మళ్ళా 4 చేశారు. 4 చేసి అంతటితో ఆగకుండా దళితులు ఎవరైనా చర్చకు పోతే వాళ్ళకి దళిత హోదా రాదు అని సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని ఇచ్చింది. మరి అంటరానితనం పోతుందా? చర్చకు పోగానే అంటరానితనం పోతా ఉందా? గిరిజనులు పోవచ్చు, యానాదులు పోవచ్చు, వాళ్ళకేమీ రాదు, వాళ్ళకి ఎస్టీ స్టేటస్ అదే విధంగా ఉంటుంది. మరి ఎస్సీలు పోయినప్పుడు మాత్రమే పోతుందని చెప్పడం, దీనికి ఇది చాలామంది బాధపడుతున్నారు. లోపల చాలామంది బాధపడుతున్నారు. విశ్వాసం అనేది, దేవుడు అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ దీనిపైన, ఆ నిర్ణయం పైన మరి నేను దళిత క్రైస్తవులకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎక్కువ కాబట్టి నెల్లూరు నడిబొడ్డు నుంచి తెలియజేస్తున్నాను. మీరు చేసిన పొరపాటు వల్లే ఈ నష్టం వచ్చింది దళిత క్రైస్తవులకి. మీరు కాంగ్రెస్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళారు, అందువల్లే ఈ కష్టం నష్టం వచ్చింది. జాగ్రత్తగా మళ్ళీ తిరిగి దళిత క్రైస్తవులందరూ వెనక రండి. మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. మరి అంతేకాదు, రాజ్యాంగ సవరణ చేయిందే అది పోదు. రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా దళిత హోదా ఇస్తామని తెలియజేస్తూ